ఈ అబ్బాయి గురించి చూద్దాం. ఎందుకంటే మణిదీప్ ఈ అబ్బాయి పేరు. ఆత్కూరి సాయి మణిదీప్ పూర్తి పేరు. 24 ఏళ్ళు. ఇతను విజయనగరం జిల్లా నెల్లిమర్ల దగ్గర మిమ్స్ అని ఒక మెడికల్ కాలేజీలో చదువుతున్నాడు. అతను ఆత్మహత్య చేసుకున్నాడు. చేసుకోక ముందు ఒక లెటర్ రాశాడు. ఆ లెటర్ చాలా హృదయ విదారకంగా ఉంది. ఆ లెటర్ ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతుంది, ఒక సంచలనాన్ని రేకెత్తిస్తుంది. నేను ఆ లెటర్ చదువుతాను ఫస్ట్, దాని తర్వాత మనం అనలైజ్ చేద్దాం. ఓకే. ఆ లెటర్లో ఏముందంటే, డాడీ, అమ్మ, తమ్ముడు, నన్ను క్షమించండి. గత 10 సంవత్సరాలుగా మిమ్మల్ని చాలా పెట్టాను, బాధ పెట్టాను. నా వల్లే ఇంట్లో సంతోషం, ప్రశాంతత లేదు. నా వల్లే మీకు ఆరోగ్యం కూడా బాగుండట్లేదు. ఎంత కష్టపడి చదువుదామన్నా చదవలేకపోతున్నా. రకరకాల ఆలోచనలు. ఎందుకు బాధపడతానో తెలియదు, ఎందుకు సంతోషంగా ఉంటానో తెలియదు. నా వల్ల నా చుట్టూ ఉన్న వాళ్ళు ఏదో విధంగా బాధపడుతూనే ఉంటారు. ఆందోళన, కోపం, బాధ, భయం ఎందుకు ఎక్కువైపోతుందో చెప్పలేను. లాస్ట్ 8-9 months నుండి సూసైడ్ ఆలోచనలు తినేస్తున్నాయి, కానీ ఎవరికీ చెప్పలేను, మీకు కూడా. ఇప్పటికే నా వల్ల తమ్ముడు కూడా చాలా బాధపడుతున్నాడు ఇంట్లో పరిస్థితుల వల్ల. నాకు నేనే పిచ్చోడులా అనిపిస్తున్నా. అమ్మ, నా కోసం మీరు ఇంత చేశారు, నేను మాత్రం మిమ్మల్ని బాధలు పెడుతూనే ఉన్నా. మీ నిద్ర, ఆరోగ్యం అన్నీ నా వల్లే పోతున్నాయి. బ్రతకాలంటే భయం వేస్తుందమ్మా. నా గురించి కాదు, ఇంకా ఎంతో కాలం మిమ్మల్ని బాధ పెడతా అని. నాలాంటి పిచ్చోడు ఉండకూడదు. అందుకే బ్రతుకుదామని ఆశ ఉన్నా కూడా ఇంత అదృష్టం కూడా ఉండదు నాకు. మీరు ఆనందంగా ఉండటమే నాకు కావాలి. నన్ను క్షమించండి డాడీ, అమ్మ. సో ఈ అబ్బాయి మన లెటర్ చూస్తే, అంటే మనకి మిగతా డీటెయిల్స్ తెలియవు. వాళ్ళ పేరెంట్స్ ఎలా ఉన్నాడు, వాళ్ళ నాన్న దాని ఏమంటారంటే విజయనగరం కాదు, తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలంలో సెమిస్త్రిగూడెం అనే ఊర్లో ఉంటారు. వాళ్ళ నాన్న రామారావు, వాళ్ళ అమ్మ శిరీష, హౌస్ వైఫ్. వాళ్ళ నాన్న అక్కడ వికాస్ స్కూలు, విజ్ఞాన్ కాలేజీకి డైరెక్టర్గా ఉంటున్నాడు. అంటే ఆయన కూడా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్కి డైరెక్టర్గా ఉంటున్నాడు. ఓకే. సో వాళ్ళ అబ్బాయి మణిదీప్, ఇతను మెడికల్ కాలేజ్ చదువుతున్నాడు. అతనికి సెకండ్ ఇయర్ అరియర్స్ ఉన్నాయని చెప్తున్నారు. తన క్లాస్మేట్స్ అందరూ కంప్లీట్ చేసుకొని వాళ్ళు పార్టీలు ఇచ్చుకుంటుంటే, తను ఎగ్జామ్స్లో ఫెయిల్ అయిపోయాను, దానివల్ల ఇంటిల్లి పాదని బాధ పెడుతున్నాను అన్న ఒక గిల్ట్ ఆ అబ్బాయిని వేధిస్తూ ఉంది. ఈ గిల్ట్ నుంచి బయటపడ్డలేక 8-9 నెలలుగా అబ్బాయి ఆత్మహత్య చేసుకోవాలని ఆలోచిస్తూ ఇప్పటికీ అతను నిర్ణయం తీసుకొని పురుగుల మందు తాగి మొన్న మార్నింగ్ తాగేశాడు. 10 గంటల లోపల కూడా బయటికి రాకపోతే ఫ్రెండ్స్కి డౌట్ వచ్చి రూమ్ తట్టితే రూమ్ తీయలేదు. దాంతో వాళ్ళు యాజమాన్యానికి చెప్పారు. యాజమాన్యం తలుపులు బద్దలు కొడితే ఇతను స్పృహ పడిపోయి ఉన్నాడు. తీసుకెళ్లి హాస్పిటల్కి తీసుకెళ్తే ఆల్రెడీ చనిపోయాడని చెప్పారు. పురుగుల మందు తాగాడు. సో ఈ లెటర్లో మనం చూస్తే ఆ అబ్బాయి మైండ్ సెట్ అర్థమవుతుంది. అబ్బాయి ఏంటంటే తన కోర్స్ కంప్లీట్ చేయలేకపోతున్నాడు. పేరెంట్స్ తన మీద పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్, ఎందుకంటే వాళ్ళు కూడా ఎంతో కష్టపడి ఈ అబ్బాయిని చదివించడానికి కోసం ట్రై చేశారు. సో ఆల్రెడీ తమ్ముడు కూడా నా ఇంట్లో పరిస్థితుల వల్ల అని రాశాడు. పరిస్థితులు ఎలాంటివో మనకు తెలియదు, కానీ ఈ అబ్బాయి రాసిన దాన్ని బట్టి పరిస్థితులు అంత అనుకూలంగా లేవు. వాళ్ళకి ఏవో ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఇబ్బందుల నుంచి తమ్ముడు కూడా కష్టాల్లో పడుతున్నాడు. మళ్ళీ నా వల్ల మీకు నిద్ర లేదు, ఆహారం లేదు సరిగా, మీ ప్రశాంతత నేను పోగొట్టాను. కాబట్టి నా వల్ల నేను హ్యాపీగా లేను. ఒక్కోసారి నేను ఎందుకు హ్యాపీగా ఉంటానో తెలియదు, ఎందుకు బాధగా ఉంటానో కూడా నాకు తెలియట్లేదు అని రాశాడు. అంటే ఈ అబ్బాయి తీవ్రమైన మానసిక సమస్యలతో బాధపడుతున్నాడు. ఈ అబ్బాయి మీద తీవ్రమైన ప్రెజర్ ఉంది. అది ఎడ్యుకేషన్ ప్రెజర్ ఉంది, ఇంట్లో నుంచి కూడా ప్రెజర్ ఉంది. సో ఇంట్లో నుంచి ప్రెజరు, ఎడ్యుకేషనల్ ప్రెజరు, తీవ్రమైన గిల్ట్, తాను ఎక్స్పెక్టేషన్కి అనుగుణంగా లేదని ఒక బాధ. దీని నుంచి ఆ అబ్బాయి మెంటల్గా సఫర్ అవుతున్నాడు. అది సైకాట్రిస్టులు మాత్రమే కరెక్ట్గా ఆ మెంటల్ డిజార్డర్ ఏందని చెప్పాలి. జనరల్గా ఏంటంటే హైలో హ్యాపీనెస్, హైలో దుఃఖం ఉంటే దాన్ని బైపోలార్ అని చెప్తారు. ఎక్స్ట్రీమ్ హ్యాపీనెస్ ఉంటుంది, ఎక్స్ట్రీమ్ దుఃఖం ఉంటుంది, ట్రాజిక్గా ఫీల్ అవుతాం. అలాంటి లక్షణాలు ఉంటే బైపోలార్ అని చెప్తారు. అంటే చాలా హైలో ఉంటాయి వాళ్ళకి. ఆనందంగా చూస్తే మనం చాలా ఆనందంగా కనిపిస్తుంటారు,
మళ్ళీ చూస్తే అసలు ఎవరితో మాట్లాడకుండా సైలెంట్గా ఉంటారు. అలాంటివి ఉన్నాయా? డిప్రెషన్ కూడా ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. అంటే డిప్రెషన్లో కూడా రకరకాలు ఉంటాయి. ఇవన్నీ కూడా సైకాట్రిస్ట్ దగ్గర కానీ ఈ అబ్బాయి వెళ్ళుంటే ఈ అబ్బాయికి ట్రీట్మెంట్ కూడా ఇచ్చుండేవాళ్ళు, కౌన్సిలింగ్ జరిగి ఉండేది. కానీ ఈ అబ్బాయి ఎవరికి చెప్పుకోలేదు అసలు. అది కూడా అంటున్నాడు కదా, నేను ఎవరికి చెప్పలేదని. ప్రధానంగా ఏంటంటే కానీ చుట్టుపక్కల ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీకి కానీ జాగ్రత్తగా గమనిస్తే అర్థమవుతుంది. ఎప్పుడన్నా క్రై ఫార్ హెల్ప్ అంటారు. ఆత్మహత్య చేసుకునే వాళ్ళు క్రై ఫార్ హెల్ప్ అంటే నాకు హెల్ప్ చేయండి అని ఏదో ఒక పద్ధతిలో డైరెక్ట్గా చెప్పరు వాళ్ళు. వాళ్ళని మనం జాగ్రత్తగా పరిశీలిస్తే పక్కనుండేవాడికి అర్థమవుతుంది. కానీ వీళ్ళెవరు కూడా అంత జాగ్రత్తగా అతన్ని అబ్జర్వ్ చేసినట్టే కనపడదు. పేరెంట్స్ వాళ్ళ సమస్యల్లో వాళ్ళు ఉంటారు, ఫ్రెండ్స్ కూడా ఎక్కువగా పట్టించుకొని ఉండే అవకాశం లేదు. వీడింతేలారా, వీడు మూడీగా ఉంటాడు, ఇలాగేదో వాళ్ళు అనుకొని వెళ్ళిపోతారు. సో ఇతను ఆత్మహత్య చేసుకుంటాడన్న విషయం ఎవరు కూడా గ్రహించి ఉండే అవకాశం కనిపించలేదు. అయితే ఓవరాల్గా మనం చూస్తే ఇండియాలో డేటా చూస్తే 2021లో మనకి NCRB అంటారు, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో, వాళ్ళు ఎవ్రీ ఇయర్ పాటిస్తారు. 2021 డేటా చూసుకుంటే 13,089 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నట్టుగా డేటా చెప్తుంది ఓవరాల్ ఇండియాలో. కాకపోతే ఈ డేటా అనేది మనకి కరెక్ట్ కాదు. ఎందుకు కరెక్ట్ కాదు? ఆత్మహత్యలన్నీ పోలీస్ కేసులుగా నమోదవు. పోలీస్ కేసులు నమోదైతేనే NCRBలో డేటా ఉంటుంది. పోలీస్ కేసులు నమోదు కాకపోతే, ఇప్పుడు ఆత్మహత్య చేసుకున్నవన్నీ కేసులు పెట్టరు కదా, ఇదంటే కేసు పెట్టారు, ఇది పోలీసులు ఎంక్వైరీ చేస్తుంది కాబట్టి వీళ్ళు దీన్ని రాసుకొని ఫైనల్గా ఎవ్రీ ఇయర్ డేటా, ఎవ్రీ మంత్ డేటా NCRBకి పంపిస్తారు. కానీ ఒక 80 to 90% ఆత్మహత్యలు అసలు పోలీసుల కేసులకి ఎక్కవు. కాబట్టి ఇంతకి 5 6 ఉంటుంది. అంటే ఏటా నాకు తెలిసి 1,00,000 మంది పైనే విద్యార్థులు ఈ దేశంలో చనిపోయే అవకాశం ఉంది. ఇది పెరుగుతుంది ఎవ్రీ ఇయర్. NCRB ఏం చెప్తుందంటే 4.5% పెరిగింది గతం కంటే అని చెప్తుంది. అంటే రోజు రోజుకి పెరుగుతున్నాయి. దీనికి ప్రధాన కారణాలు కానీ మనం చూస్తే, ఒకటి ఎడ్యుకేషన్ ప్రెజర్స్. ఆ మధ్య మేము ఒక చిన్న డాక్యుమెంటరీ తీసాం రైల్వే చిల్డ్రన్ మీద, అంటే ఇంట్లో నుంచి పారిపోయి వచ్చేసి పిల్లల మీద. ప్లాట్ఫామ్ నెంబర్ 8 అని మన యూట్యూబ్లో కూడా ఉంది అది. అందులో మేము తీసినప్పుడు ఆ NGO సాతి అయిన ఒక NGO వీళ్ళ మీద పనిచేస్తుంది. వాళ్ళని అడిగాం పిల్లలు ఎందుకు బయటకు వస్తున్నారంటే, వాళ్ళు చెప్పిన నెంబర్ 1 కాజ్ ఏంటంటే ఎడ్యుకేషనల్ ప్రెజర్స్. ఈ మధ్య ప్రైవేటైజేషన్ కంటే కూడా స్కూల్స్ కాలేజెస్ కమర్షియలైజ్ అయిపోయినాక ప్రెజర్ పెరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు రిజల్ట్స్ చూపించుకోవాలి. మనం చూస్తుంటాం రిజల్ట్స్, నారాయణ చైతన్య 1 1 2 3 3 అని అరుస్తూ ఉంటారు కదా ర్యాంకులు. అంటే ఈ ర్యాంకులు తెచ్చుకోవడం కోసం వాళ్ళని తోమి ప్రెజర్ పెట్టి వాళ్ళకి ఏ రకమైన ఆటలు పాటలు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఏమీ ఉండవు.